అందరికీ నమస్కారం అండి. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ 10వ తరగతి తెలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలు ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠ్యాంశంలో 3వ పాఠమైనటువంటి వీర తెలంగాణ పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయాన్ని మనం నేర్చుకోకపోతున్నాం. చాలా సులభంగా స్టెప్స్ వైజ్గా ఏ విధంగా కవి పరిచయం రాయాలో ఈ వీడియోలో నేను వివరించడం జరుగుతుంది. వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. వీర తెలంగాణ పాఠ్యాంశం రచయిత వచ్చేసి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఒక్కసారి కవి పరిచయం మనం చూద్దాము. దీన్ని స్టెప్స్ వైజ్గా మనము క్లియర్గా ఏ రకంగా రాయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. కవి పరిచయం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదా అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి అనే నాటికలను, యాత్రా స్మృతి అనే స్వీయ చరిత్రను వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించాడు. ఉర్దూ నుండి ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఒకప్పుడు రాజ్యాలకు సామ్రాజ్యాలకు ఆస్థాన కవులు ఉండేవారు కదా, అదే సాంప్రదాయాన్ని కొనసాగించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆస్థాన కవిని నియమించడం జరిగింది. అలా దాశరథి రంగాచార్య గారు చివరి ఆస్థాన కవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య. ఇప్పుడు జన్మించాడు. ఇక్కడ చిన్నగూడూరులో జన్మించాడు. ఇక్కడ వీరి కవితా రచనలు ఉన్నాయి. ఇక్కడ వీరికి పొందిన అవార్డులు ఉన్నాయి. ఇక్కడ మనకు ఇతర విషయాలు ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాఠ్యాంశం పేరు, కవి పేరు. చూడండి, ఇది ఒకసారి దీన్ని చూడండి. వీర తెలంగాణ కవి పరిచయం, ఇక్కడ రచయిత పరిచయం అన్నమాట. పాఠ్యాంశం పేరు ఏం పేరు? వీర తెలంగాణ. కవి పేరు అంటే ఇక్కడ రచయిత కవి పేరు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. కాలం 1925 నుంచి 1987 వరకు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీరు సింపుల్ టెక్నిక్ 20వ శతాబ్దం అని రాసినా సరిపోతుంది. జన్మస్థలం మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామం. ఒకవేళ మీకు చిన్నగూడూరు అనేది గుర్తుకు రాకపోయినా మహబూబాబాద్ అనేది గుర్తుకొచ్చినా సరిపోతుంది. దాశరథి మహబూబాబాద్, దాశరథి మహబూబాబాద్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. రచనలు పుస్తకంలో ఉన్న అన్ని రాయవలసిన అవసరం ఏమీ లేదు. ఒక 4-5 రాసినా సరిపోతుంది. మొత్తం పూర్తిగా దాశరథి రచనలన్నీ రాస్తే ఒక పేజీ నిండిపోతుంది. ఒక 3-4 రాసినా కూడా సరిపోతుంది. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం ఇవి కవితా సంపుటాలు, కవితల పుస్తకాలు. నవమి అనేది నాటికల పుస్తకం. యాత్రా స్మృతి అనేది స్వీయ చరిత్ర. అంతేకాకుండా ఉర్దూ నుండి గాలిబ్ అనే రచయిత అనే కవి యొక్క గజల్లను తెలుగులోకి అనువాదం చేశాడు. అవార్డులు ఇందాక చెప్పుకున్నాం కదా. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించారు. ఇతర విషయాలకు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిన. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. అంటే అంతకుముందు కూడా గజల్లు రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ గజల్ ప్రక్రియను ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చి గొప్పగా ప్రాణం పోసినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. ప్రాచీన పద్య శైలితో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నాడు. అంటే నేటి ఆధునిక కాలంలో కూడా
ప్రాచీన పద్యాలు రాయడంలో గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. ఈ రకంగా మీరు ఈ పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయాన్ని రాస్తే మీకు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలలో మీకు ప్రశ్నలకు జవాబులు, సృజనాత్మకత ప్రశ్నలు అవన్నీ కూడా మీకు ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.